బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజీ ఇన్ఛార్జ్ కొట్టడంతో మనస్తాపం చెంది అవమానంతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక్కగానొక్క కొడుకును పొట్టన పెట్టుకున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఉదయ్గా గుర్తుమామిళ్ల ప్రాంతానికి చెందినట్లుగా గుర్తించారు. ట్యాబ్ దొంగిలించారన్న అభియోగంతో ప్రొఫెసర్ అనుష తీవ్రంగా మందలించడంతో మనస్తాపం చెంది క్లాస్ రూమ్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఇప్పుడు కలకలం రేగుతోంది. కాల్ చేశారు కాలేజ్ దగ్గరికి రమ్మని. నేను టుమారో మార్నింగ్ వస్తానని చెప్పాను సార్. కనీసం ఇంకా నైట్ నుంచి బాబు కనపరాలేదని నేను కాల్ చేశారు 8కి. ఇంకా అప్పటి నుంచి బాబు కనిపించలేదని చెప్పినారు సార్. ఇంకా ఇంతవరకు ఎటువంటి కాల్ చేయలేదు సార్. మార్నింగ్ నేనే చేశాను కాలు, 6 గంటలకు చేశాను. ఏమన్నా బాబు కనిపించాడా లేదా అంటే కనిపించలేదాము అని అన్నారు. ఇంకా తర్వాత నేను 9:30కి ఇక్కడ దిగాను సార్ నెల్లూరులో. అప్పటికి ఉరేసుకొని చనిపోయి ఉన్నాడని అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్ మా వాళ్ళు వచ్చిన తర్వాత. అనూష మేడం కొట్టారంట సార్, అందువల్ల చనిపోయినట్టున్నాడు సార్. రాలేదు సార్, కాలేజ్ దగ్గరికే రాలేదు మేడం వాళ్ళు. రిపోర్ట్ రాసి ఉంటున్నారు. కేసు రాసిచ్చాం సార్. చేసుకుంటూ పోవాలా, అంతేగాని ఏది బట్టి అది చేసేసడానికి మేము అధికారులు అమ్మా. అది కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులని మాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. ఆమె తప్పు చేస్తుంటే మాత్రం ఇంటి పరిస్థితులు క్షమించడం, దాన్ని జైలుకి పంపిస్తాం. ఈ హామీ అయితే మేము ఇవ్వగలం. అనవసరంగా మీరు మా మీద మేనేజ్మెంట్ మీద లేని కొన్ని అపోహలు పెట్టుకొని దయచేసి మాట ఎంచేయనని మాట్లాడారు. మీరు మాట్లాడతాను, నేను గమ్ముకుంటాను. అక్కడ ఎవ్రీథింగ్ రికార్డ్ చేయండి. మీరు అబ్బాయి జోబిలో నుంచి లెటర్ తీయాలన్నా, అబ్బాయిని తాకాలన్నా మొత్తం రికార్డ్ చేయండి. వీడియో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఏమాత్రం నిజంగానే లెటర్ కనుక ఇంటి బయట పోయింటే ఆ లెటర్ని తీపిసారి వదిలిపెట్టము. ఆ తప్పు చేసిన లెటర్ తీసుకెళ్ళిన కూడా వదిలిపెట్టము. అదే సరేనా ట్యాంపరింగ్ ఆఫ్ తీసుకుందా అన్ని కూడా అరెస్ట్ చేస్తాం. ఇది మీరు మాకు కొంత టైం ఇవ్వాలా. మీరు ఇప్పుడిప్పుడే మాకు ఇది కావాలని కూర్చోండి, నేను కూడా కూర్చుంటాను. నేను చేసేది ఏమి లేదు. నా పని నేను చేసుకొని ఇస్తే మేము ఇంక న్యాయం చేయగలుగుతాం. మా పని చేసుకుని మీరు మాకు ఇదే కావాలని కూర్చుంటారు. నేను కూడా కూర్చుంటాను. మేము కూడా ఏమైనా కూర్చుంటాం. పని ఎవరు చేస్తారు? బయటికి రాకూడదు. మేము పని చేయాలా. మీరు ముందు తీసుకుని పెట్టేదాని కాదు, మేము పని చేయాలా. మేము ఇన్వెస్టిగేషన్ చేయాలా, దర్యాప్తు చేయాలా. దర్యాప్తు మీ ముందుగా చేసేది మా ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం చేయాలి. మేము దర్యాప్తు రావాలంటే ఏంటది? ఆ రాళ్ళు ఇసుకుంటారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మీరు రేపు అనీష్ వస్తారు బయటకు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇది పద్ధతి కాదు. స్టూడెంట్స్ మీకు న్యాయం చేస్తామని చెప్పాను. మేము చేయకపోతే అడగండి మమ్మల్ని. ఏ సార్ మీరు న్యాయం చేయలేదు అన్నమ్మా. ఏం చేస్తాం? నేను కూడా ఎవరు చెప్పండి. తప్పు చేసిన స్టెప్ మేము అనుష దగ్గరికి వెళ్ళి పట్టుకొని మేము విచారించి మేము యాక్షన్ తీసుకుంటాం. మొదటి స్టెప్లో మీరు నిలబడుతున్నారు, అది కరెక్ట్ కాదమ్మా. ఉంటే ఆ ఇబ్బందులు నేను గట్టిగా వార్నింగ్ ఇస్తాను. మీరు ఆడకైనా చెప్పుకోవచ్చు. చెప్పినాము కాదు కూడా మేము చేస్తామంటే చేయండి. ఇంకో కేసు అవుతాము. అంతకంటే మేము చేయాలి. కానీ తప్పు చేయడం ఇంకో కేసు కడతాం. కానీ ఎఫ్ఐఆర్ డెడ్ బాడీ వెళ్తుంది. ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం అవుతుంది. ఎఫ్ఐఆర్ అట్లా మాట్లాడవాలి. ఓరికనే వెళ్ళమ్మను కానీ నువ్వేం చేసుకుని మా పనిలో మేము చనిపోయిన పిల్లగాడికి న్యాయం చేయడానికి వచ్చాము. కాదు కూడా మేము చేస్తామంటే మీ ఇష్టం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.